హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి మనకి గ్రామీణ ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్స్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు, జస్ట్ మీకు తెలుగు చదవడం రాయడం వస్తే సరిపోతుందన్నమాట. పర్ మంత్ వచ్చేసి 30,000 శాలరీ ఇస్తున్నారు. జస్ట్ మీకు 10 డేస్లో మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా గైస్. అలాగే ఈ జాబ్కి వచ్చేసి ఎటువంటి ఫీ అప్లికేషన్ అయితే లేదు, మీరైతే ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే ఖచ్చితంగా చూసి లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ముందుగా మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎవరు రిలీజ్ చేశారంటే మనకి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క ఆఫీస్ వచ్చేసి మనకి గుంటూరు అనమాట, లొకేషన్ వచ్చేసి. ఓకేనా గైస్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఈ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్లో మనకి ఏ ఏ పోస్టులు ఉన్నాయంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టోటల్ వచ్చేసి మనకి 5 పోస్టర్స్ అయితే మనకి ఇందులో తీయడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వచ్చేసి మనకి టెక్నికల్ అసిస్టెంట్ అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్ ల్యాబ్ అసిస్టెంట్ అనమాట. అండ్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే మనకి ట్రాక్టర్ డ్రైవర్ అనమాట. అండ్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే మనకి టెక్నికల్ అసిస్టెంట్ అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ చూసుకున్నట్లయితే మనకి ఫీల్డ్ అసిస్టెంట్ ఆర్ ల్యాబ్ అసిస్టెంట్ అనమాట. లాస్ట్ 2 చూసుకున్నట్లయితే మనకి ఎస్టీఆర్ పోస్టులు అనమాట. అండ్ ఫస్ట్ 3 చూసుకున్నట్లయితే మనకి క్యూఎస్పి పోస్టులు అనమాట. వీటి యొక్క మీనింగ్స్ వచ్చేసి మనకి క్వాలిటీ సీడ్ ప్రొడక్షన్. అండ్ బీలో చూసుకున్నట్లయితే మనకి సీడ్ టెక్నాలజీ రీసెర్చ్ అనమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి టాప్ 3లో వచ్చేసి మనకి ఫస్ట్ పోస్ట్కి అయితే మీరు వచ్చేసి ఖచ్చితంగా మీరు డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎనీ అయితే సరిపోతుంది అనమాట, ఎనీ యూనివర్సిటీ నుంచి అనమాట. ఫర్ 4 years గ్రాడ్యుయేషన్ అయితే మీరు కంప్లీట్ చేసుకొని ఉండాలి. విత్ మీకు 55% మార్క్స్ క్వాలిఫికేషన్ అయితే ఉంటే సరిపోతుంది. ఓకేనా గైస్. అలాగే మనకి బేసిక్ శాలరీ చూసుకున్నట్లయితే మనకి 35,000 శాలరీ ఇస్తున్నారు. ఓకేనా గైస్. అలాగే మనకి అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు లైక్ మీకు డైలీ అలవెన్సెస్, మీకు హెచ్ఆర్ఏ హౌస్ రెంట్ అలవెన్సెస్ కలుపుకొని మీకు 35,400 అయితే మీకు స్టార్టింగ్ శాలరీ అయితే పే చేస్తారు. ఓకేనా గైస్. అలాగే మనకి ఈ జాబ్కి వచ్చేసి ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 42 years అనమాట. అప్ టు 42 years వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్సీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. అలాగే ఎవరైతే పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళు ఉంటారో వాళ్ళకి వచ్చేసి 10 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తున్నారనమాట. ఓకేనా గైస్. ఇంకా సెకండ్ పోస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎనీ బీఎస్సీ ఆర్ మనకి పాలిటెక్నికల్ డిప్లొమా అనమాట. మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి వచ్చేసి స్టార్టింగ్ శాలరీ చూసుకున్నట్లయితే మనకి 29,200 అనమాట. విత్ అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీకు చూపిస్తున్నారు. ఇంకా మనకి లాస్ట్లో చూసుకున్నట్లయితే మనకి ట్రాక్టర్ డ్రైవర్ అనమాట. దీనికి వచ్చేసి మీరు జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. ఓకేనా గైస్. ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి దీనికి శాలరీ వచ్చేసి 21,700 అయితే మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా గైస్. అండ్ చూసుకున్నట్లయితే మనకి బి సెక్షన్లో చూసుకున్నట్లయితే మనకి టెక్నికల్ అసిస్టెంట్ అనమాట. దీనికి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అనమాట. సేమ్ క్వాలిఫికేషన్ మనకి టాప్ మీకు ఏ క్వాలిఫికేషన్ అయితే చెప్పానో ఆ క్వాలిఫికేషన్స్తోనే మీకు దీనికి కూడా ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. మినిమం వచ్చేసి మీకు 55% మార్క్స్ పర్సంటేజ్ ఉంటే సరిపోతుంది. అండ్ సెకండ్ వన్ ఫీల్డ్ అసిస్టెంట్ అనమాట. ఎనీ బీఎస్సీ ఆర్ మీరు పాలిటెక్నికల్ డిప్లొమా ఆర్ మీరు అగ్రికల్చర్ ఆర్ మీరు సీడ్ టెక్నాలజీలో కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ శాలరీ అనమాట. ఈ రెండిట్లకి కూడా మీకు ఇక్కడ మీకు ఏ శాలరీ అయితే కనిపిస్తుందో మీకు ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే టాప్ 2లో మీరు చూసుకోవచ్చు. మనకి టాప్ 2 జాబ్స్కి వచ్చేసి సేమ్ శాలరీస్ ప్రొవైడ్ చేశారు. ఓకేనా గైస్. వీటికి కూడా సేమ్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. 42 years అనమాట. అప్ టు 42 years ఏజ్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు సేమ్ ఏజ్ రిలాక్సేషన్తో. ఓకేనా గైస్. ఇప్పటి వరకు వీడియో చూస్తూ ఎవరైనా లైక్ చెప్పి చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.